ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను 1/2 కేజీ. దీంట్లో కావాల్సింది పచ్చిమిరపకాయ పెద్దది ఒకటి చాలు, ఉల్లిపాయ ఒకటి. ఇవి కోసి దొండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను రుచిగా ఉండేటట్టు. సరే, నూనె, ఆయిల్ 4 స్పూన్లు, హలో ఫ్రెండ్స్, దీంట్లోకి కావాల్సినవి ముందు దొండకాయ ఎగురులోకి ఉప్పు సాల్ట్ ఇట్లా వేసి కొంచెమే పట్టిద్ది, దీంట్లో ఎక్కువ వేయమాకండి. ఇక ఇట్లా వేసి ఇట్లా ముందు కలుపుకోవాలి. అప్పుడు కొంచెం ముక్క నీరు వచ్చి మెత్తబడిద్ది. అప్పుడు ముక్క గట్టిగా వేయకుండా మెత్తగా కొంచెం ఉడికిద్ది అన్నమాట. అందుకని సాల్ట్ ముందు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇట్లా పైన ఇట్లా పిసకాలన్నమాట. అప్పుడు నీరు వచ్చిద్ది అన్నమాట కొంచెం ఉప్పు తగిలితే. ఇది దొండకాయ. దొండకాయ ఎప్పుడు మెత్తగా ఎట్లా వండితే బాగుండిద్దో నేను చెప్తాను అన్నమాట, చూపిస్తాను. చూడండి, అట్లా వండుకోండి. ఉప్పు వేసి ఊరికట్ట అన్నాక ఇప్పుడు తిరుమాత వేగింది, వేసేద్దాం. ముక్క మెత్తగా ఇట్లా ఉండాలంటే ఈ మాత్రం కోసుకోవాలన్నమాట. బాగుంటుంది. 1/2 కేజీ దొండకాయది. ఎక్కువ ఉప్పు పట్టదు, ఇంకేయకూడదు అనమాట. బెండకాయలు అయితే ఉప్పు పట్టింది, కానీ దొండకాయలో ఉప్పు పట్టదు. సరే, నీరు వచ్చింది. ఆ నీరు ఊరక పిసికి పారబోయకూడదు, ఊరక పైన అట్టని వేసేయాలన్నమాట ముక్క మగ్గటానికి. అట్లా అది చూడండి. అట్ట మూత పెడితే మగ్గిద్ది. అది మగ్గాలి. ఇది లాస్ట్ దాకా మూత పెడతానే ఉండాలి. పెడితేనే దొండకాయ ఉడికిద్ది, ఉడికి రుచిగా ఉంటుంది. అది చూడండి, దొండకాయ ఫ్రై చూడండి. అట్లా ముక్క మాడదు, మెత్తగా లౌజులాగా ఉంటుంది. మళ్ళీ మాడదు, అట్టని ఉడకకుండా ఉండదు. చూడండి, ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి ముక్క. దొండకాయ ఫ్రై అన్నమాట. చూడండి, అట్లా మూత పెట్టి ఉంచుకోవాలి దొండకాయకి. ఎప్పుడు దొండకాయ జిగురు ఏమి రాదు. మూత పెడితేనే దొండకాయ సన్న సిమ్లో పెట్టి మూత పెడితేనే మగ్గిద్ది. ఇప్పుడు పసుపు మసాలా వేద్దాం. ముందు తిరుమాతలు వేసేటప్పుడే ఉప్పు వేసేసాము ముందే. ఇక చూడండి, అది ఎప్పుడైనా కూరలు ఇట్లా నదరగా వండుకోవాలి. బాగా వేయించి మాడిగా వండుకుంటే తినేది పిప్పే. అట్లా మాడితే ఎట్లా ఉంటే కూరలో ప్రోటీన్లు అలాగే ఉంటాయి, మంచి బలంగా ఉండేవి. ఎండిపోతే ఏముంటుంది, బాగా మాడబెట్టి వేయించితే ఏముండవు. సారం అంతా పోయి పిప్పి తినాలి మనం. సవా ముక్క చూసారా ఎలా ఉందో, అసలు లౌజులాగా ఉండిద్ది అనమాట పట్టుకుంటే. ఇంకాసేపు మగ్గితే అప్పుడు మళ్ళీ కారం వేసుకుందాం. కూరలు ఎప్పుడైనా ఇట్లా నదరగా
నొట్టె పెట్టుకుంటే ముక్క కరిగిపోవాలి, మళ్ళీ నీరుగా ఉండకూడదు అనమాట. చూసారా ముక్క దొండకాయ ఎప్పుడు ఎంత బాగుందో. ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా వండుకోండి. అసలు ఒక ముద్దలో కలుపుకుంటే చాలు, చాలా అన్నం కలిసిద్ది ఒక్కరు కూర వేసుకోగానే. అలా ఉంది కూర. సరే, ఇంకా అసలు మగ్గినాక అప్పుడు కారం వేసుకుందాం. ఇక మూత పెట్టే ఉంచాలన్నమాట. మూత పెడితేనే ఆ దొండకాయ మగ్గిద్ది. అది అసలు ఇక పచ్చి ఉండదు, బాగా మాడదు, రెండు ఉండవు, లౌజులాగా ఉంటుంది ముక్క, బాగుంటుంది. కారం వేస్తాం మళ్ళీ కాసేపు ఒక 5 నిమిషాలు ఆగినాక. చూడండి, దొండకాయ ఫ్రై ఇటు మాడలేదు, అటు బాగుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది దొండకాయ లేనమాట, అదిగో కారం చాలు, ఒక స్పూని. చూసారా, ఎప్పుడు వండుకున్నా మాడకూడదు, అట్లని ఉడకకుండా ఉండకూడదు. పోషకాలు బాగూడదు కూరల్లో. ఎప్పుడైనా కూరలు వండుకుంటే నిగనిగలాడాలన్నమాట. అట్లా ఉంటే బాగుంటుంది. చూసారా ఎట్లా ఉంది, అట్లా ఉండాలి. నిగనిగలాడింది అది దొండకాయ ముక్క. చూడండి ఎట్లా ఉందో, మాడలేదు, లౌజులాగా ఏగింది. ఇట్లా ఉండాలి ఎప్పుడైనా కూరలో. పోషకాలు బాగూడదు. మనం వండుకునేది అంత కష్టపడేందుకు, మన ఒంటికి పడటానికి బాగా శుభ్రంగా పోషకాలు. అందుకని మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు, లౌజులాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి ముక్క. అట్లా ఉంది దొండకాయ ఫ్రై. అయిపోయింది. ఇక కారం వేసేసాం. చూడండి అది ఎంత బాగుందో చూడండి దొండకాయ ఫ్రై. మీరు కూడా ఇలాగే వండుకోండి. ఇంకా ముందు ముందు వీడియోలు కూడా కూరలో ఇలాగే మంచి పోషకాలు ఉండే కూరలో పెడతాను నేను. మీరు చూసి నేర్చుకోండి. సరే, చూడండి ఇంకా దొండకాయ ఫ్రై బాగా ఏగింది. ఇక దింపుకోవటమేనమాట. ఇక కూర ఇది కథ. పప్పు చారులో అట్లా కలుపుకొని తినండి. అసలు సూపర్గా ఉంటుంది. విడిగా కలుపుకున్నా అంత బాగుండిద్ది అనమాట. అసలు ముక్క నొట్టు అసలు ఎంత మెత్తగా ఉండిద్దో. అగో చూడండి, అసలు లౌజులాగా ఉంటుంది అన్నమాట ముక్క. నొట్టు పెట్టుకుంటే అంత బాగుండిద్ది. కాలిపోతుంది. సరే, ఇక అయిపోయింది, దింపేస్తున్నాం. సరే.